మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు, జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గౌరవనీయులు తా వసంత సురేష్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, బాపురెడ్డి గారు, హరిచరణ్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా దానికి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయాలలో ఒక చారిత్రకమైనటువంటి రోజుగా 20 ఏప్రిల్ 26 నుంచి పోతుందని చెప్పని మనవి చేస్తున్నాం. తెలంగాణ సాధన గురించి గత 25 ఏళ్ల క్రితం పెద్దలు కేసీఆర్ గారు పిరికడమనితో బయలుదేరి ఉన్నటువంటి పదవిని త్యాగం చేసి తెలంగాణ ప్రజలను జాగృతి చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడనే సిద్ధాంతంతో తెలంగాణలో కోట్లాది మందిని కలుపుకొని ఈ దేశంలోనే ఊహించే విధంగా ఒక పొలిటికల్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ విధంగా వారి యొక్క నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల వారి పరిపాలన చూసినాం మనందరం కూడా. 1,00,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ దినదినాభివృద్ధి చెంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటిది 100కి 100 వాళ్ళు చేయాలని సత్సంకల్పంతో ఎవరు ఊహించని విధంగా నూతనమైనటువంటి పథకాలు, ప్రజలలో ఉన్నటువంటి ఆకాంక్షలను, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని రైతాంగానికి, యువకులకు, మహిళలకు పారిశ్రామిక పరంగా, ఐటీ పరంగా, మౌలిక సదుపాయాలలో త్రాగునీరే గాని, రహదారులే గాని, అటు విద్యలోను, వైద్యంలోను, విద్యుత్లోను అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధిని చేసి తన కేబినెట్ ద్వారా ఒకటిసారి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని తిరిగి రెండోసారి వచ్చే విధంగా ఆ నాయకత్వం ముందుకెళ్లింది. ఆ విధంగా ప్రజలు 2 సార్లు ఆదరించడం జరిగింది. 3వసారి జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ముందుకు వచ్చి అనేకమైన డిక్లరేషన్ చేసుకుంటూ, డిక్లరేషన్స్ తో పాటు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి దాన్ని ఆశల పల్లెకిలో ఊరేగే విధంగా భగవద్గీత పేరు మీద, అదేవిధంగా ఖురాన్ అని చెప్పనుకుంటూ, బైబిల్ అని చెప్పనుకుంటూ మేనిఫెస్టో తేవడం జరిగింది. 200 రూపాయల పింఛను 2 వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దాన్ని 4,000 చేస్తామని చెప్పని, అంటే ప్రతి పథకాన్ని అన్ని డబ్బులనే విధంగా చేస్తామని చెప్పని కడుపు కట్టుకుని మేము కాంగ్రెస్ పరిపాలిస్తే ఈ సంక్షేమ ఫలాన్ని కూడా అందడం ఖాయమని చెప్పినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 6 గ్యారెంటీలు, 120 హామీలు ఈ పేరు మీద బయలుదేరితే ఒకటో ప్రభుత్వం వచ్చినాక మిన్నగా 2వ ప్రభుత్వాలు వచ్చినాయి. దానికన్నా మిన్నగా వీళ్ళు ఇస్తారేమో అనే భావంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ బడ్జెట్ లో ఆదాయం పెంచుకోవడం లేదు, అప్పుల ఊపిలో కూరుకుపోతున్నది, ఉన్నటువంటి పథకాలన్నీ కూడా రద్దయిపోయినాయి, సంక్షేమ ఫలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ యొక్క సహచరులైనటువంటి వాళ్లను కలుపుకోబోయేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి విధంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. దాని ఫలితమే ఈ రోజు పెద్దలు అనుభవకులైనటువంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా, ఒకవైపున ప్రభుత్వ ఫలాలు పేదలకు అందాలా, రైతాంగానికి అందాలా, ఇచ్చిన మాటకు అనుగుణంగా ముందుకెళ్లాలా, దానికి తోడుగా ఏ కార్యకర్త రెక్కల కష్టం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళను ఆదుకోవాలనేటువంటి బాగున్నటువంటి ఉన్న నాయకునికి అవమానపరిచే విధంగా, అవహేళనతో, ఎటువంటి గౌరవప్రదమైనటువంటి వాతావరణంలో తనని సమగ్రంగా ఆలోచించిన సమయంలో పెద్దలు కేసీఆర్ గారు వారి సమాన స్కందునిగా వయసులో గాని, అనుభవంలో గాని ఒక ముఖ్యమంత్రి పదవి మినాయిస్తే వివిధ స్థాయిలో చేసినటువంటి పనుల ఆధారంగా వారిని ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆహ్వానించిన ఆహ్వానాన్ని వారు మన్నించి మీ అందరం కూడా వారిని కలవాలే, కలిస్తే బాగుంటది, ఉత్తర తెలంగాణ అన్యాయం జరుగుతున్నది, గోదావరి జలాలను ఒడిసిపట్టినటువంటి ఆ నాయకుని నాయకత్వంలో
కాళేశ్వరం లాంటి అతిపెద్ద భారీ ప్రాజెక్టు జరిగినటువంటి ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం వాళ్ళు నిరుపయోగంగా ఉంది. కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పే ఉద్దేశంతో వారు ఆ విధంగా దాన్ని ఎలాంటి పని చేయకుండా మేడిగడ్డను పూచిగా చూపించి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో జీవన్ రెడ్డి గారు గలమెత్తిండ్రు. ఏమైంది నీ తమ్మిడి హట్టి అని చెప్పని, ఏమైంది నీ మేడిగడ్డ అని చెప్పని. పెద్దలు ఈశ్వరయ్య గారి నేతృత్వంలో గత సంవత్సరం వెళ్ళినాం, చూసినాం, చెప్పినాం ప్రభుత్వానికి గోదావరి జలాలు వృధా అవుతున్నవి, త్రాగునీరు సాగునీరు ప్రధానంగా ఇబ్బంది పడుతున్నాం తెలంగాణ వాళ్ళం. ఈ సంవత్సరం వచ్చేటువంటి వాతావరణ మార్పుల వల్ల కరువు వచ్చే విధంగా వాతావరణం ఉంది కనుక ఆ నీరైనా మనకు ఉపయోగపడుతుండే అంటే కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారి యొక్క కలయిక వల్ల పెద్దలు ఈశ్వరన్న, సాగరన్న, వసంత గారు మేమందరం కలిసి ఇక్కడ ఉండే నాయకత్వం అంతా ఒక అనుభవమైనటువంటి నాయకుడు పాటలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి భావన సమయంలో ఢిల్లీ చుట్టూ తిరిగేటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ మళ్లీ గోదావరి తీర ప్రాంతానికి వస్తున్నాడు అని చెప్పంటే ఇది జగిత్యాల ప్రజల యొక్క బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నా. ఇది మామూలు విషయం కాదు. వృధాగా పోయే జలాలను మళ్లీ మళ్లించేందుకు ప్రభుత్వం దిగిరవడం అనేది ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకత్వంతో కూడా సహృదయంతో జీవన్ గారు ఆహ్వానిస్తే వీరి కలయిక అనేది రాష్ట్రంలోనే పెనుమార్పులు జరగబోతున్నాయని చెప్పని రాజకీయ సునామీకి రేపు నాంది కాబోతుందని చెప్పే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డితో సహా ఇక్కడ ఉండే సంజయ్ వరకు కూడా గుండెలలో రైలు పరిగెత్తున్నాయి. కనుక మేము చెప్పేటువంటి ప్రధానంగా పెద్దలు ఈశ్వరన్న, సాగరన్న, వసంత గారు ఈనాడు మాట్లాడుతుంటుంటే నన్ను మాట్లాడమన్నప్పుడు నేను చెప్పిన నా గురించి జీవన్ రెడ్డి గారు అంతకుముందు కూడా నేను తిట్టకపోతుండే, ఆయన్ని పనకపోతుంటే మీరే ఇచ్చినటువంటి సంజయ్ గారిని అందుకు కలిసినట్టుగా గెలిపించినాం. ఆయన కూడా ఇప్పుడు ఒక మాట్లాడలేడు. ఈ సందర్భంలో ఏం మాట్లాడాలన్నా అంటే అనుభవం ఉంది కదా, వచ్చిన మాట్లాడాలని మరి అన్నందుకు నేను ఇప్పుడు విన్నటువంటి మాట వసంత సోదరిమణిని ఏ సంజయ్ అయితే చెట్టా పట్టుకుని తిరుగుతున్న జీవనుడు అన్న మాట నేను వాస్తవంగా నేను వినలేదు. ఒకవేళ ఉన్నట్టయితే 24 గంటల్లోగా నువ్వు జగిత్యాలుండే వసంతతో పాటు మహిళలందరికీ క్షమాపణైపోతే అడుగు అడుగు ఆడుకుంటాం సోదర సంజయ్. ఇప్పటి కూడా సోదరునే భావిస్తున్నా. ఎందుకంటే మీ అమ్మ మా అమ్మ వాళ్ళు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ కనుక 55 స్నేహితులతో ఇవాళ కూడా పగలనితో నేను ఫ్రీగా మాట్లాడినా. ఇది నీ గురించి కాదు, రాజకీయ పునరీకరణ గురించి నువ్వు ఎటువంటి కూడా తప్పుడు మాట్లాడకని చెప్పినా కూడా ఒక సోదరునిగా అయినా నువ్వు ఆ మాట ఉన్నావని చెప్పంటే మాత్రం నా మనసు బానిపిస్తుంది. నా మీద రోమాలు లిక్కబడుతున్నాయి. ఎట్టి పరిస్థితులను అడుగు బయట పెట్టనీయం. అది నిజమైనట్టయితే వెంటనే పొరపాటు అయినట్టయితే వాళ్ళు వీడియో ఇప్పించుకొని చూసి క్షమాపణ ఇప్పబడితే మాత్రం ఏ పరిస్థితులను వదిలిపెట్టేది లేదు. అది మా యొక్క రక్తంలోని విషయం. కేసీఆర్ గారు పిరిగడం మనతో బయలుదేరితే 4 కోట్ల ప్రజానికాన్ని విముక్తి కలిగింది. ఒక మా సోదరి మనలకు విముక్తి కల్పించుడు, అలా గౌరవం పెంచుడు మా బాధ్యత. అది ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు విడ్రా కావాలి, క్షమాపణ కోరాలి. దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని మనవిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ ప్రభుత్వ ఆదేశం నుంచి నీ మంత్రి గారి నుంచి ఇవాళ సంజయ్ గారికి ఫోన్ వచ్చింది, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు తిట్టు అని చెప్పని. ఆ పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో పొరపాటుగా మాట్లాడినటువంటి మాటలను మీరు విడ్రా పెట్టుకోమని చెప్పాలా, క్షమాపణ కోరాలా. అది తెలుగు మహిళలకు, తెలంగాణ మహిళలకు అవమానంగా భావిస్తూ ఒకవైపున చట్టసభలలో 33% కావాలని మనం కోరుకుంటుంటే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం పెంచాలనుకుంటే వాటిని కించపరిచేటువంటి మాట ఏనాడు కూడా ఏనాడు రాకూడదు. వచ్చినట్టయితే 80% వదిలిపెట్టమని చెప్పే సందర్భం కూడా మనం వేసుకుంటూ నిన్నాక మనం చెప్పినాం. మీ పార్టీ ఎమ్మెల్యే మా ఈశ్వరన్న పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉండేటువంటి మకాన్ సింగ్ మీ యొక్క సీఎం రేవంత్ మాట్లాడేటువంటి మాటకు అనుగుణంగా కండలు విరిన వాళ్ళు ఉన్నారని చెప్పానంటే రాజకీయాలలో ప్రజాసేవ చేయాలా, రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలా, రాజకీయాలు నిబద్ధతగా ఉండాలా, ఎదిగినా కానీ ఒదిగుండాలనేది ఉంటుంది సంస్కృతి సాంప్రదాయం. ఆ విధంగా కాకుండా ఎగవేసే విధంగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డికి అనుగుణంగా మాట్లాడే మకాన్ సింగ్ కూడా మాట చెప్పినాం. బిడ్డ వదిలిపెట్టాం. ఈ కరీంనగర్ జిల్లాలో కార్మిక బిడ్డ నాయకత్వంలో గంగుల కమలాకర్ ప్రధానంగా మా యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు ప్రభుత్వం నడిపించి చూపించినాం. 5 ఏళ్లు నాకు 32 ఏళ్ల అనుభవం ఉంది. అధికారం చూసినా, ప్రతిపక్షం చూసినా, పదవి చూసినా, పదవి లేకుండా ఉన్నాం. ఏనాడు కూడా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల గొంతుగా ఉన్నాం. ఇక ముందు అటువంటి మాటలు మాట్లాడినా మొన్న చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ సభ్యుని మీద చెప్పిన మా సోదరి మన మీద మాటలు మాత్రం ఏ పరిస్థితులలో వదిలిపెట్టాం. వెంటనే మీ ప్రభుత్వం మీకు క్షమాపణ డిమాండ్ చేస్తూ జగిత్యాల ప్రాంతంలో ఉండేటువంటి సోదరి మనందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా రేపు మనందరం స్వచ్ఛందంగా వెళ్లి మన అధినాయకుడు చూసి అధినాయకుని మాటలు విని
తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలి, తెలంగాణ సామాజిక న్యాయంతో ముందుకెళ్లాలా, అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశం రా విధంగా కూడా కొంత సమయం ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే మరి అన్న ఈశ్వరణ చెప్పిండు కనుక నేను 2 వాక్యాలు మాట్లాడతా అనుకున్నా. కానీ ఆ సందర్భంగా మరి 4 ముచ్చట్లు ఎక్కువ మాట్లాడినా కనుక అనేది భవిష్యత్తు అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ